ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జూన్ 10న అరెస్ట్ అవ్వడం ఖాయమా? అందులో భాగంగానే ఇప్పుడు విజయసాయిరెడ్డి కొన్ని లీక్స్ ఇస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం మీద ఇస్తున్నటువంటి ఆ లీక్స్ ఏంటి? విజయసాయిరెడ్డి జూన్ 10వ తేదీన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి లీక్స్ ఇచ్చారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జూన్ 10న జగన్ అరెస్ట్, సన్నిహితులతో విజయసాయిరెడ్డి. ఇటీవలే తిరుపతికి వెళ్ళిన మాజీ ఎంపీ ఆ తర్వాతే జగన్ అరెస్టుపై మాట్లాడినట్లుగా టాక్. మద్యం కుంభకోణంలో సిట్ దూకుడు, 2 రోజుల పాటు నిందితుల కస్టడీకి కోర్టు ఓకే. నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా నెక్స్ట్ స్టెప్, తరువాతి టార్గెట్ జగన్నేనని జోరుగా ప్రచారం. లిక్కర్ కుంభకోణం మీద కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పటికే ఈ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి ధనుంజయ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే ఇక తదుపరి అరెస్టుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందంటూ ఆ ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. జూన్ 10నే జగన్ను అరెస్ట్ చేస్తారనే టాక్ అయితే బలంగా వినిపిస్తూ ఉంది. దీనిపై ఈ మధ్య జగన్ కూడా స్పందించడం జరిగింది. అరెస్టుకు భయపడేది లేదని, తాను విజయవాడలోనే ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే సిఐడి వేగంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు జగన్ను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దీని మీద వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి తన సన్నిహితులకి ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మధ్య తిరుపతికి వెళ్ళినటువంటి విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో జగన్ ఎప్పుడు ఎక్కడ ఎలా అరెస్ట్ అవుతారనేటువంటి సమాచారాన్ని వారికి వెల్లడించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో పంచుకున్నటువంటి సమాచారం ప్రకారంగా లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ను సిఐడి వచ్చే నెల 10వ తేదీ లోపల అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం అయితే భావించవచ్చు. ఈ వార్త సారాంశంగా మనం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీలో అత్యంత కీలకంగా ఉండేటువంటి, అంటే గతంలో కీలకంగా ఉండేటువంటి వ్యక్తి అయినటువంటి విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో ఆయన జూన్ 10లోపు ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు వాళ్ళకి చెప్పినట్లుగా, ఆ సమాచారాన్ని వారికి చెప్పినట్లుగా అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త సారాంశంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఈ మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. రాజ్ కసిరెడ్డిని, అలాగే ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డిని, వారితో పాటుగా గోవిందప్ప బాలాజీ, వీరిని అరెస్ట్ చేయడం, వారిని అరెస్ట్ చేయడంతో పాటుగా సిఐడి సిట్ అధికారులు వారిని విచారించడం, విచారణలో భాగంగా వారి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడం, ఆ వాంగ్మూలంలో వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా మిగతా వారిని కూడా విచారించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది. సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన వేల్ని జగన్మోహన్ రెడ్డి వైపు చూపించినట్టుగా కూడా రకరకాల వార్తలు వచ్చాయి. అంటే మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయినటువంటి ఈ నేతలందరూ కూడా వాళ్ళ వేళ్ళని జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నట్లుగా, తాడేపల్లి ప్యాలెస్ వైపు ఆ వేళ్ళన్నీ కూడా చూపిస్తున్నట్లుగా రకరకాల ప్రచారం అయితే జరుగుతూ ఉంది. జూన్ 10లోపు ఈ మద్య కుంభకోణంలో తుది లబ్ధిదారునిగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారని, వారు అప్రూవర్గా మారారని, మారి అసలు అంతిమ లబ్ధిదారు ఎవరనేది చెప్పారని, అంతిమ లబ్ధిదారు వారు చెప్పిన దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అని, కాబట్టి జూన్ 10 లోపల ఈ మద్యం కుంభకోణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళినట్లుగా,
తిరుపతిలో తన సన్నిహితులతో ఖచ్చితంగా మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు వాళ్ళకి చెప్పినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వార్తని ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకున్నాం. నిజంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంచలనంగా అయితే మారింది. 4,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మొదట అందరూ భావించారు. ఆ తర్వాత 40,000 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణంలో చోటు చేసుకుందని, కాదు 99,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటూ కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు దీంట్లో అక్షరాల 40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం 99,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖల్లో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, దొరికిందంతా దోచేశారు, ఇప్పుడు దాచుకుంటూ ఉన్నారు, ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి అక్రమ ఆర్జన ఏదైతే ఉందో దాన్ని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అంటూ మనం వార్తలు చూస్తూ ఉన్నాం. రాజ్ కసిరెడ్డి అతను సినిమా రంగంలో 1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టుగా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లుగా, బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రాజ్ కసిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిందంతా కూడా అక్కడ పెట్టుబడి పెట్టినట్టుగా, తరువాత కొన్ని సూట్ కేస్ కంపెనీలను పెట్టి వాటికి తరలించినట్లుగా, బంగారం మీద ముఖ్యంగా 200 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి ధనాన్ని పెట్టుబడిగా పెట్టినట్టుగా, దాని ద్వారా కూడా ఎక్కువగా వారు సంపాదించినట్లుగా రకరకాల ప్రచారం అయితే జరిగినటువంటి నేపథ్యంలోనే వారు వాంగ్మూలం ఇచ్చిన దాని ప్రకారంగా జూన్ 10వ తేదీ లోపల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ప్రచారమే కాదు, వార్తలు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న తెలుగుదేశం పార్టీ గడపలో మహానాడు చివరి రోజు భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు, వారిని సమూలంగా రాజకీయాల నుంచి తొలగించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత వెనకబడేటువంటి అవకాశం ఉంది, కాబట్టి వారిని కూకుట వేలతో పెకిలించి వేస్తాను అంటూ ఆయన మాట్లాడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.